Hi friends, day 2 for SRE 45 days series. Today how SRE works. SRE అంటే ప్రాబ్లం వచ్చాక ఫిక్స్ చేయడం కాదు, ప్రాబ్లం రాకుండా అసలు చేయడమే వాళ్ళ పని. సో ఎగ్జాంపుల్ చెప్తా. సో మీరు రోడ్డు మీద కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి. సో యాక్సిడెంట్ అయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ట్రెడిషనల్ సపోర్ట్. యాక్సిడెంట్ రాకపోవడం కోసం సీట్ బెల్ట్, స్పీడ్ లిమిట్, సిగ్నల్స్, బ్రేక్ చెక్, ఎయిర్ బ్యాగ్స్, ఇది ఎస్ఆర్ఈ మైండ్ సెట్. సో ఎస్ఆర్ఈ యాక్సిడెంట్ జరగకుండా చూసే ఇంజనీర్ అనుకోండి. సో నెక్స్ట్ మానిటరింగ్. సో యాప్లో ఒక పేషెంట్లా అనుకోండి. సో హార్ట్ బీట్, బీపీ, టెంపరేచర్ చెక్ చేసే డాటర్లా. సో ఎస్ఆర్ఈ మానిటరింగ్ టూల్స్ యూజ్ చేస్తారు. సో వై దే వాచ్, లైక్ బికాజ్ సిపియూ హై ఉందా, మెమరీ ఫుల్ అవుతుందా, యాప్ స్లో అవుతుందా, ఎర్రర్ కౌంట్ పెరిగిందా, సో యాప్ బాగానే ఉందా అని 24/7 వాచ్ చేస్తారు. సో అందుకే దాన్ని ఒక వాచ్మెన్లో చూస్తారు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ అలర్ట్స్. సో అలర్ట్స్ అని అంటే డేంజర్ బెల్. ఒక వాటర్ ట్యాంక్ ఇమేజిన్ చేసుకోండి. సో నార్మల్ లెవెల్ ఓకే, ఓవర్ఫ్లో అయితే బెల్ రింగ్ అవ్వాలి, అదే అలర్ట్స్. అలాగే సిపియూ 80% క్రాస్ అయితే మనకి అలర్ట్స్ వస్తాయి. యాప్ డౌన్ అయితే అలర్ట్స్ వస్తాయి. సో అలర్ట్ వస్తుంది, ఎస్ఆర్కి కాల్ మెసేజ్ నోటిఫికేషన్ వస్తుంది. ప్రాబ్లం పెద్దదవకుండా చిన్న స్టేజ్లోనే యాక్షన్ తీసుకోవడం దీని అంటారు. సో దిస్ ఈజ్ డే 2.